చంద్రబాబు నాయుడు రాజధాని 3 సంవత్సరాలు కట్టగలని అనుకుంటున్నారు మీరు? 3 సంవత్సరాలు కట్టకపోయినా ఈసారి అధికారులు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా సగం పనులని పూర్తి చేస్తారని నమ్మకం నాకు. ఎందుకని అంటారు? పక్కంటేమో ఎంత జగన్మోహన్ రెడ్డి చాలా అప్పులు చేసి వెళ్ళాడు, తర్వాత అప్పులు కట్టుకుంటూ సంక్షేమం చేసుకుంటూ పెట్టుబడులు ఏమైనా తీసుకురాగండి అంటారా? ఖచ్చితంగా తీసుకురాగలరు కాబట్టి ఈసారి చంద్రబాబు గారు గెలిపించారు. ఆ నమ్మకంతో గెలిపించారు కదా. 11 సీట్లు ఎక్కడ, 160 సీట్లు ఎక్కడ. ఎందుకంటే అంత వేరియేషన్ దేనికి వచ్చింది అంటారు? సంక్షేమం మీద అభివృద్ధి మీద దృష్టి పెట్టకుండా సంక్షేమం మీద కేవలం సంక్షేమం పెట్టడం వల్ల పూర్తిగా పోయింది ఆ ప్రభుత్వం అయితే నాకు తెలిసి. కానీ ఎటువంటి ఏం లేదు. గత 5 సంవత్సరాలకి ఈ 11 నెలలకి తేడా చూసారా మీరు? రోడ్లు కానీ సంక్షేమ పథకాలు కానీ? రోడ్లు అయితే చేశారు సార్ చాలా వరకు. సంక్షేమ పథకాలు కూడా అందుకుని చాలా వరకు ఇంకా అనాల్సినవి, కానీ బడ్జెట్ లేదు కాబట్టి మనం అర్థం చేసుకోవాలి. అంటే నేనేమో సానుభూతి పడిగా చెప్పట్లేదు, ఓటేసిగా చెప్తున్నాను. ఎవరైనా ఒకటే మనకి గెలిపిస్తున్నందుకు బాధ్యతగా మనం ఓటు వేయాలి, ఖచ్చితంగా అడగాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి సంక్షేమం గురించి తెలుసుకోవాల్సిన బాధ్యత మనకు అంతే ఉంది. ఏదో చేసామా అయిపోయింది అనుకుని కాకుండా ప్రతి ఒక్కరికి ఓటు వినియోగించుకుని ఎలా చెప్పాల్సిన బాధ్యత మీలాంటి ఉంటుంది. ఒక పక్క ఉంటేమో అంబటి రాంబాబు లాంటి వాళ్ళేమో అమరావతిని కట్టింది ఆయనే, ధ్వంసం చేసింది చంద్రబాబు నాయుడు అని చెప్పేసి అంటున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? అందరి గురించి సోషల్ మీడియాలో వచ్చే దుష్ప్రచారాల గురించి మనం ఎక్కువగా మాట్లాడాలి. లేదండి, సోషల్ మీడియా కదండి, మామూలుగా క్యాజువల్గా మాట్లాడు. ఇలాగా అంబటి రాంబాబు గారి గురించి అందరికీ తెలుసు, మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఆ పార్టీలో ఉండి ఎవరెవరు న్యాయవిధంగా ఇబ్బంది పెట్టారో అందరికీ తెలుసు. ఇప్పుడు ఎంత ఇబ్బంది పడతారో కూడా అందరికీ తెలుసు. కానీ ఇబ్బందులు పడేది ఇప్పుడే వైసీపీ కార్యకర్తలు పడుతుందని చెప్పేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి మరి అప్పుడు అంతకుముందు టీడీపీ ప్రభుత్వం ఇల్లు ఇబ్బంది పెట్టింది, అప్పుడు ఎవరు మాట్లాడలేదే మరి? అది కరెక్టే కదా. అప్పుడు ఎవరు మాట్లాడలేదు మరి? అంటే అప్పుడు సీట్లు వచ్చినాయి, ఎవరు మాట్లాడలేదు కదా. మరి అధికారం వాళ్ళినప్పుడు ఇచ్చినవిడిగా ఎలా బూతులు తప్ప మాట్లాడారండి. పిల్లలు కనీసం మంత్రి హోదా ఉంది, మినిస్టర్ హోదా, ఆ బూతులు నేర్చుకోవాలి పిల్లలు. చెప్పండి, ఫ్యూచర్కి ఏమేమి ఇస్తున్నారు? అసెంబ్లీలో ఒక రోజున ఇవి మాట్లాడారా? ఆడిని తిట్టుకోవడం తట్టుకోవడం తప్ప, అసెంబ్లీ సమావేశం తిన్నదల్లా ఒకరితో బుర్ర తెలుకోవడం తప్ప రాష్ట్ర సంక్షేమం గురించి ఏనాడన్నా మాట్లాడారు ఎవడన్నా? కానీ ఎవడో మాట్లాడలేదు. అలాంటప్పుడు అది గురించి మాట్లాడుకోవడం కూడా అనవసరం. మినిస్టర్ పదవి ఉంది, అన్ని చేసి కూడా ఎందుకు ఉపయోగం ఉంది? ఏమైనా పెట్టుబడి కొంచెం రాష్ట్రానికి ఏమన్నా లేదుగా. ఈరోజు అమరావతి దేశానికి తలమారిగా నిలబడింది. రాక్షస పాలన చదువుతున్నారు మొన్న 3 రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డి. అప్పుడు రాక్షస పాలన అది రాక్షస పాలన ఉంది కాబట్టి వద్దనుకోనే కదా చంద్రబాబు గెలిపించుకుని ఎవరు కూడాను కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకోలేదు. దీని గురించి ఆ ప్రభుత్వం రాక్షస పాలన కాబట్టి ఈ ప్రభుత్వాన్ని వేరియేషన్ చూద్దామని చెప్పని అనుభవజ్ఞుడికి మళ్ళీ పగారు చేపట్టారు కదా చేశారు. జనాలు ఆలోచించే జనాలు తెలివైన వాళ్ళండి, మీరు మేము తెలియని వాళ్ళం కాదు. ఓటు ఎక్కడైనా ఎప్పుడు ఎలా ఉపయోగించారో అది తెలుసు బాగా. కానీ ఒక పక్కన చూసుకుంటేనేమో రాజధాని అనేది కడతాం వల్ల ఎటువంటి ఉపాధి అవకాశాలు రాబోతుంది? ఎలా ఉపాధి అవకాశాలు అంటే ఇప్పుడు నాకు తెలిసి కొంతమంది ఇసుక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు నాకు తెలిసి వర్కర్స్ కూడా చాలా వరకు తక్కువ ఏం చెప్పంటారు తప్ప. అదే 1800 ఉంది ఇసుక, అది గతంలో 6000 ఉండేది. ఇందులో కొంచెం మందకొడిగా సాగుతుంది, అనుకున్నందుకు అయితే లేవు. కానీ ఇసుక దొరుకుతుందా? దొరుకుతుంది చెప్పండి. కానీ రేటు కూడా తక్కువ ఉందా? తక్కువ. కానీ ఎందుకో మరి మందకొడిగానే ఉంది అన్నారు. మరి నిర్మాణ రంగం కొద్దిగా ఊపందుకోవాలి. నిర్మాణ రంగం ఉంటేనే అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఉంటేనే, చంద్రబాబు నాయుడు వాటిలో చెప్పాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటేనే అన్ని రంగాలు అభివృద్ధి. కానీ దాన్ని విచ్చేయగల కెపాసిటీ ఆయనకు ఉందంటారు చంద్రబాబు నాయుడు కాబట్టి గెలిపించారు. అంటే ఒక పక్క చూసుకుంటేనేమో మన రాష్ట్రం యొక్క పరిస్థితి బాగాలేదు, పెట్టుబడులు తీసుకురాగలంటారు. ఈయన తీసుకొస్తారని నమ్మకంతోనే గెలిపించారు. అది మాత్రం 150 చెప్పగలరు. ఆ ప్రభుత్వ పాలనకి అంతకుముందు ప్రభుత్వ పాలనకి తేడా తెలిసే మళ్ళీ ఈ ప్రభుత్వం గెలిపించుకున్నారు. ఖచ్చితంగా రావాలని అనుభవజ్ఞుడు ఉన్నవాడు సర్వసారాలు కావాలని గెలిపించుకున్నారు. ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి నేను వస్తాను మీకందరికీ కళ్ళు మూసుకోండి అన్నారు. కళ్ళు మూసుకున్నట్టే. ఇంకో 10 ఏళ్ళ చంద్రబాబు నాయుడు గారు వారి కూటమి ప్రభుత్వం కానీ బీజేపీ ప్రభుత్వం కానీ కలిసి ఉంటే కనుక ఖచ్చితంగా అమరావతిని నిర్మించి మన ఆంధ్రప్రదేశ్ని దేశం మొత్తం మీద నెంబర్ 1గా నిలిచే స్థాయికి తీసుకురాగలం. ఆ నమ్మకం అయితే యువత కలిగిద్ది కూడా చేయగల నమ్మకం చాలా. సూర్యప్రకాష్ రావు గారు, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉంది ప్రస్తుతం. అంటే ఏ విధంగా అంటారు? ఏ విధంగా అంటే ఇప్పుడు ఆయన స్కిల్ ఆయన దగ్గర ఉంది ఏర్పడతాను. తర్వాత ప్రయోజకులు ఏంటంటే ఏదైనా డెవలప్మెంట్ చేయాలంటే ఆయన వల్లే అవుతుంది. అయితే ఆదాయం లేకుండా డెవలప్మెంట్ చేయాలంటే ఎట్లా అని చెప్పి ఎవరు ఏమని చెప్పలేరు. ఆదాయాన్ని సమకూర్చడానికి మార్గాలు ఎత్తుతున్నాడు ఆయన. ఇప్పటివరకు బాగా చేసుకొచ్చాడు కాబట్టి ఆయన బాగా చేయగలడు. దానివల్ల ఇబ్బంది లేదు, అలాంటి ఇబ్బంది లేదు. రాజధాని కూడా పూర్తవచ్చు.
3 సంవత్సరాలు అన్నారు పక్కన నుంచి అప్పులు కూడా పేర్కొన్నాయి. సంక్షేమాన్ని రాజధానిని జోడెదురికి తీసుకెళ్ళగలరంటారా చంద్రబాబు నాయుడు? అంటే ప్రజలు కూడా అవకాశం వల్ల మంత్రులు ఇవ్వాలా, వాళ్ళు అన్ని రకాలు తోడ్పడితేనే ఆయన చేయగలుగుతాడు. ఆయన ఒకరి వల్ల ఏ కాదు, ఇంకొకసారి ఇంకోదారంటే ఎవరు చెప్పలేదు. ఏమిటంటే ఎవరికి అవకాశం ఇచ్చినందరూ వాళ్ళు తీసుకోవాలనే ఉద్దేశం ఉంటే బట్టి ఆయన వాడికి ఏం జరుగుతాడు ఎవరైనా. ఎప్పుడే కదా ఆయన నాయకుడు ఆయన చెప్పినట్టు ఏంటంటే ఈ పరిపాలన చేసుకుంటే నాకు తెలిసినంత వరకు పరిపాలన ఇలాంటి లోపల లోపలే చేస్తుంది. గత 5 సంవత్సరాలకి దాదాపు 1 సంవత్సరం అవుతుంది వచ్చి ఏమన్నా తేడా కనిపించింది రోడ్ల విషయంలో కానీ లేకపోతే సంఖ్య రోడ్లు కూడా బాగా చక్కగా ఉన్నాయి, ఒడిదుడుకులు లేవు, ఎంత దూరం పోయినా ఇసుక తెచ్చట్లేదు, అన్ని రకాలు బాగా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే కరెంటు బిల్లు తగ్గించలేదు మాట్లాడుతున్నారు, కానీ అది గత ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి కరెంటు బిల్లు కానీ ఇప్పుడు వచ్చిన కొత్త ఏం లేవు, అది పెంచినవి. ఇలా సంక్షేమ పథకాలు అంటావా అక్కడ ఇంటి బటన్ నొక్కితే అక్కడి నుంచి ఎత్తున్నాడా ఏదనేది ఎవరికి తెలియదు. ఎక్కడ దోచుకుంటున్నారో ఎక్కడ దాచుకుంటున్నారో తెలియదు ఎవరు కూడా. వచ్చినట్టు ఖర్చు పెట్టాలి. ఆయన ఆలోచించేసి ప్రతిదీ కూడా విధానంగా ఆలోచిస్తున్నారు. ఆయన వల్ల పొరపాటు రాలేదు, చెప్పి రాలేదు వాళ్ళు తెలిసింది. కానీ పెన్షన్లు అవి చూస్తుంటే దాదాపు 3,000 నుంచి ఒకేసారి 4,000 దాకా చేశాడు, 1,000 రూపాయలు పెంచాడు. అదేవిధంగా అందరికీ పెన్షన్ ఎలా ఉంటుంది, ఎట్లా ఉంది? అంటే చిరుడి బాగా ఎవరికైనా ఆగిపోతే వాళ్ళు మామూలుగానే అది అసూయ చూపిస్తుంటారు. మంత్రి మంచోడు కాదు, ఎవరైనా ఏం చేయాలి. ఆయన ప్రభుత్వంలో కూడా 250 చేసి ఎవరు అడిగిన మీరు ఏకంగా 1,000 రూపాయలు తీసుకెళ్ళి ఇంటికి ఇస్తున్నారు, బాగానే ఉంది. నాకు తెలిసినంత వరకు కూడా జరుగుతుంది, బాగా మంచిగానే చేస్తున్నారు. ఇంకా ముందు జరగబోయేదంటే ఎవరు ఏం చెప్పలేదు. ఆత్మహత్య మనుషులు ఉన్నటువంటి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఆయన సహకరించి చేస్తుంటే చక్కగా పరిపాలన కాదు. వైసీపీ మంత్రులు అంటున్నారు చంద్రబాబు నాయుడు అమరావతిని ఆద్యుడు అయినా దాన్ని నాశనం చేసింది ఆయన అని చెప్పేసి అన్నారు. దీన్ని చూస్తారు ఎలా చెప్తాము? ఇప్పుడు ఆయన ఏమన్నాడు, కూలీందులో అడిగిందని వాళ్ళు 35,000 ఎకరాలు ఇచ్చారంటే మామూలు సామాన్య నీవు నేను పోయి అడిగి తెస్తారా? అలాంటిది ఆయన ప్రభుత్వం ఏంటంటే అమరావతిని స్థాపించాలని ఉద్దేశంతో ఆయన ఎన్నో రకాలుగా శ్రమపడి ఏర్పాటు చేశాడు. ఆ రోజులు కూడా జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు, మామూలుగా 15 ఎకరాలు 2 ఎకరాలు కావాలంటే 35,000 తీసుకోవాలి, ఆయన కూడా అంగీకరించారు. మరి ఆ రోజుల్లో ప్రతిపక్షం ఉన్నప్పుడు ఆయన కూడా అంగీకరించి వాళ్ళ కాదని చెప్పి 3 ముక్కలు చేసేసి నాశనం చేశాడే కానీ ఇలా చేస్తాడని ఎవరు. అదే కనుక ఆ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మొదలు కనుక అమరావతి గారు పూర్తి చేసి ఉంటే ఇవాళ మళ్ళీ ఆయన జగన్మోహన్ రెడ్డి వచ్చారు. అందువల్ల ఆయన కావాలని ఆయన చేస్తున్నాడు. ఏదో పక్కన వచ్చారు కదా, వెళ్ళిపోతున్నాయి కదా అనుకున్నాడు. కానీ ఎక్కడ చేస్తున్నా ఇది 15 లక్షల కోట్లు అప్పు చేసి పెట్టాడంటే అప్పు చేసింది. మరి వాళ్ళు ఈయన పోయి అప్పు చేసి రావాలంటే ఎవడు ఇచ్చోడు కదా వాళ్ళు. మరి ఎక్కడికి న్యాయం ఎక్కడికి? అంటే ఒక పక్కన చూస్తే మీరు చెప్పినట్టు 15 లక్షల కోట్ల రూపాయలు అప్పులు కనబడుతున్నాయి. మన సంక్షేమం చేయాలి, అప్పులు చేయాలి, సంక్షేమం చేయాలి, మన రాజధానిని నిర్మించాలి, పెట్టుబడులు తీసుకురావాలి. ఇండస్ట్రీలు వస్తాయి, ఏదో ప్రాంతం అన్నాడు, ఐఐటీ అన్నాడు, ఏదో ఇంటి ప్రాజెక్టులు అన్నాడు, ఏదో వస్తుంటాయి కొన్ని. ఒకేసారి రాలేదన్నా మన ఇంట్లో మన పిల్లల్ని మనం ఎంతవరకు జాగ్రత్త చేసుకుంటున్నాము, మన సంసారాన్ని ఎన్నో రకాలుగా ఆలోచించి అన్ని ఖర్చు పెడుతుంటేనే మనకు ప్రయోజనం. మరి మన పిల్లలు మన కలిసి రావద్దు, మనం ఏం చేయగలుగుతాం? అలాగే ప్రయోజకులు ఎమ్మెల్యేలు మంత్రులు వాళ్ళందరూ కలిసి ఇది చేయాలని నిర్ణయించుకొని చక్కగా చేస్తారు. చక్కగా పరిపాలన 3 ఏళ్ళు కాదు, ఒక నెల కూడా తక్కువలోనే సార్ మీ పేరు చెప్పండి. నా పేరు సలాం అండి. సలాం గారు కైసా హాయ్? ठीक है, सो भी अच्छा है बाबू का. बाबू चौधरी साहब है ना, बड़े चौधरी साहब बहुत अच्छा है, फर्स्ट क्लास. అంటే 3 సంవత్సరాలు రాజధాని కడతారనుకుంటున్నారా మీరు? 3 సంవత్సరాలు ఏమవుతుంది అయిద్దండి, ఎంత అయింది అయినా కానీ మన ఇల్లే అంత అవుతుంది. కానీ కడతారని నమ్మకం ఉందా మీకు? 1 సంవత్సరం అటు అయినా కానీ కట్టాలా, కట్టపోతే అట్లా అయితే టైం పట్టింది, కానీ 3 సంవత్సరాలు అయిద్దనే మాట ఉంటుంది. కడతారు ఇవాళ కాబోయినా రేపైనా అది కట్టాల్సిందే, తప్పదు కదా. ఇప్పుడు మనం ఇల్లు కట్టుకుంటే ఎంత టైం పడుతుంది? సంవత్సరం పడుతుంది, 6 నెలలు పడుతుంది, 5 నెలలు పడుతుంది, డబ్బులు బట్టి డబ్బులు. అది మహా సంవత్సరం అది. మరి అది మెల్లమెల్లగా అయింది అంటారు. అంతే అలాగైతే. పరిపాలన ఎలా ఉంది? అదేగా 3,000 నుంచి 4,000 పెన్షన్లు కూడా చేశారు, వెంటనే ఒక 300 పెంచుకుంటే దాన్ని ఎట్లా చూస్తారు? ఇస్తానే ఉండాలి, చేస్తారు. నాకైతే ఆయన గారు రెడ్డి గారు ఉన్నప్పుడు పింఛన్ ఇచ్చారు,
కారు ఉందని తీసేశారు, సంవత్సరం ఇచ్చారు, తీసేశారు, కారు అమ్మేశారు. కారు అమ్మిన తర్వాత చెప్పాం, చెప్తే మళ్ళీ కరెంట్ బిల్లు వస్తుంది అన్నారు. ఇప్పుడు మళ్ళీ పెట్టాం, మళ్ళీ పెడితే కరెంట్ బిల్లు వస్తుంది. కరెంట్ బిల్లు వస్తుంది, ఇంకేం చేస్తాం, ఇక మనకు లేదు क्या करना है बोलो, आप बोलो क्या करना है. ఇప్పుడు అన్ని ఎలక్షన్ చూసి అన్ని తిరిగాను. మాన అంటే ఎంపీ గారు, మాన అంటే యాంకిరెడ్డి గారి దగ్గర నుంచి నేను మొత్తం తిరిగాను. ట్యాక్సీ డ్రైవర్ మీరు ఇన్ని చూశారు కదా, ఎవరి పరిపాలన బాగుందంటారు? అందరూ చూస్తే ఈయన రోడ్లు రేట్లు బాగుంటాయండి. అన్ని సార్లు ఈయన వచ్చాడు. రోడ్లు ముందు రోడ్లు ముక్తం మాకు బాగా అవుతుంది. పళ్ళు దెబ్బ తిరగడం అంటే ఒక రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే రోడ్లు బాగుండాలి. వీళ్ళిద్దరు బాగా దెబ్బలాడుకొని వీళ్ళిద్దరు చేసి ఆ పింఛన్లని ఈ పింఛన్లని చేయటం ఇవన్నీ కరెక్ట్ కాదు. కానీ గవర్నమెంట్ దగ్గర డబ్బులు కూడా ఉండాలిగా, గవర్నమెంట్ దగ్గర డబ్బు కూడా ఉండాలా. అవి ఆ పింఛను ఆ కారవాడికి మంగళవాడికి దేనికి, టైలర్కి దేనికి, మంగళవాడు 150 తీసుకుంటున్నాడు. ట్యాక్సీ వాడు ఏంటి, ఆటో వాడి దేనికండి పింఛన్లు ఏదో 3 పెట్టారు. రైతు భరోసా ఇప్పుడు ఇది చెప్తున్నాను, రైతు భరోసా ఇవ్వచ్చు. రైతు భరోసా కూడా చేయకూడదు. కానీ తుఫాన్లు ఇది అర్థంటే చూడ అప్పుడు ఆ రోజుల్లో ఇచ్చారు కదా, అదే కాల అక్కడ రైతు భరోసా ఇచ్చి రైతులు ఎంత పండిస్తున్నారు, ఏం చేస్తున్నారు. రైతులు ఇప్పుడు ఎవరు పండిట్లా, కౌలు వాళ్ళకి ఇచ్చేసి కురగారు వచ్చారు, చాలా మీద గట్లు మీద తాగుతున్నారు. ఎవరు పండిస్తున్నారు? నేను మొత్తం తిరుగుతున్నాక కూడా నాకు తెలుసు. ఊళ్ళ దగ్గర, హై స్కూల్ దగ్గర తాగటాలు గీగటాలు ఇవన్నీ ప్రేయతం ఇది. కాబట్టి ఇప్పుడు ఈ పండుగ వచ్చినాక గంజాయి తగ్గించాలి. అదొకటి నేను గంజాయి పెంచి తగ్గింది. అంతకుముందు బాగా ఎక్కువగా ఉన్నది కానీ అది ఒకటి తగ్గింది, బాగుంది. దేవుడి వల్ల ఇక అందరూ ఏదైనా అందరూ బాగా చేయడం కావాలండి మన దేశానికి. అసలు ముఖ్యం ఏంటంటే వాళ్ళు కాదు, వీళ్ళకి మన దేశానికి పార్టీ చేసేవాడు కావాలి. ఎవరైనా కానీ ఏ పార్టీ అయినా ఉపాధి ఉంటే బాగుంటుంది అంటారు. అది మన దేశం గురించి పాటుపాట్లాడే కావాలా. ఎవరు కాదు నేను ఇంత సంపాదించాను, నేను అంత సంపాదించాను, ఇది కాదు, ప్రజల కోసం చేయాలి. ఆ తపన చంద్రబాబు నాయుడు ఉందంటారా? ఉండాలా, ఉంటే మంచిది, లేదంటే పోతాడు మళ్ళీ ఆయన కూడా. అదే రోజుకు 18 గంటల పాటు పనిచేస్తున్నారు ఆయన దాదాపుగా. రాష్ట్రం కోసం దీన్ని ఎట్లా చూస్తారు మీరు? చేస్తున్నాడు, చేయలేదని ఎవరన్నా తిరుగుతున్నాడు, చేస్తాడు. మనకు దీని వరదలు గట్ల తిరిగాడు, చేశాడు, నెలలు వెళ్ళాడు, చేశాడు. ఎందుకంటే వరదల్లో వెళ్ళి అంత తిరిగాడంటే చాలా మంచిది. బుల్డోజర్లో కూడా తిరిగినది, తిరిగాడు కదా. పబ్లిక్ కనపడాలి, ఈ టీవీలో అట్లా పబ్లిక్ కనపడతానే ఉండాలి. కనపడకుంటే దొంగతనంగా వెళ్ళలేదుగా, పబ్లిక్ వెళ్ళలేదు, నీళ్ళలో దిగాడు, చేశాడు. ఇక్కడే ఉన్నట్టున్నాడు దాదాపుగా. ఆ వయసులో ఇంకా మీరు ఆ వయసులో ఆయన కష్టపడుతున్నాడు. ఆ వయసులో ఆయన అంత ఇదిగా కష్టపడుతున్నాడంటే చాలా బాగుంది. దాని గురించి ఇదే నంబర్ 1గా పనులు జరిగిపోతున్నాయి కదా, చూస్తున్నాం కదా, యూట్యూబ్లో కూడా వస్తున్నాయి అన్నీ బాగా. ఆయన గారి పరిపాలన ఎలా ఉంది? మా పెన్షన్లో మాకు 1వ తారీఖు వస్తున్నాయి పెన్షన్. అంతకుముందు 10వ తారీఖు 15వ తారీఖు ఎప్పుడు వస్తాయి కూడా చదవ అన్నీ వస్తున్నాయి. ఈ రోజు కొంతమంది వైసీపీ ఉద్యోగస్తులు అన్నారు, అసలు సరే డిఏలు ఏం పడుతుంది, సరే ఇదా ఉండదు. ఆయన ఇచ్చాడా? ఆయన ఇవ్వలేదు కదా, ఆయన ఇవ్వలేదు. కానీ 10 తారీఖు నాడు కూడా శాలరీ పడేగా అనుకుంటుంది కదా. ఎప్పుడు వస్తాయో కూడా తెలిసేది. అది రిజర్వ్ బ్యాంక్ అప్పు ఎప్పుడు వస్తుందో అప్పుడే ఉన్నాయి కొంత అలా సబ్జెక్ట్. కానీ మాకు జీతాల వరకు అని ఇవ్వండి అన్న బాబన్న సిచ్యువేషన్ ఉండేది గతంలో. ఉద్యోగ సంఘాలన్నీ బాగానే అడిగేవాళ్ళు కదా, ఇవో వేస్తున్నాం అని అంటారు. అన్నిటికీ పట్టణంలో వచ్చాడు కానీ ఉద్యోగస్తులు మాత్రం పట్టించుకోలేదు. ఇప్పుడు మాకు పెన్షనర్లు బాగానే ఉన్నాయి. 10 తారీఖు ఎలా పడుతుంది? 1వ తారీఖు వచ్చేస్తాం. 1వ తారీఖు సాయంత్రం. మా ముసలి ముసుకోళ్ళకు కూడా తెల్లారి బ్యాంకు సెలవు అయితే ముందు రోజు ఇచ్చేస్తున్నారు. 31వ తారీఖు ఇచ్చేస్తున్నారు వాళ్ళకైతే. మాకైతే 1వ తారీఖు మధ్యాహ్నానికి అలా ఇచ్చేస్తున్నారు. బాబు గారు ఏ విధంగా పక్కన జగన్మోహన్ రెడ్డి వెళ్తే చాలా అప్పులు చేసి వెళ్ళాడు. కానీ బాబు గారు ఆ అప్పులను తీర్చుకుంటూ సంక్షేమాన్ని అభివృద్ధిని రెండు ఈక్వల్గా చేయగలరు అనుకుంటారా? ఖచ్చితంగా చేస్తారండి. ఎందుకంటే ఇప్పుడు అక్కడంతా డెవలప్ చేస్తారు కదా స్థలాలు. వాటి మీద 1,80,000 కోట్లు మిగులు చూపిస్తానంటున్నాడు ఆయన. అన్నీ ఎక్కడెక్కడ అన్నీ వెళ్ళిపోతాయి కదా, అమ్మేస్తారు కదా. వాటికి డెవలప్ చేసినాయి, ఫ్యాక్టరీలకి వాటికి తీసుకున్నారు. వీళ్ళ గవర్నమెంట్కి వచ్చిన స్థలాలను అమ్మితే ఇప్పుడు అంత లాభం వస్తుంది. వాళ్ళకి 25% కదా రైతులకి ఇచ్చేది, 75% వీళ్ళ కింద ఉంటుంది. వీటిలో కొంత ఇస్తున్నారు, కొంత అమ్ముతారు. ఆ డబ్బుతో కొంత కవర్ చేస్తారు. జగన్మోహన్ రెడ్డి ఏమంటారంటే రాక్షస పాలన సాగుతుంది,
అసలుకి అమరావతిని నాశనం చేస్తాను ఏమంటే అంతకుముందు ఏదైనా ఇలా మాట్లాడిన వాళ్ళు రేపు పొద్దున అడ్రస్ కొనుక్కొని ఇంటికి వచ్చి లోపల దింపారు. ఇప్పుడు అలాంటి ఏం లేదు కదా. కానీ ఇప్పుడు ఈరోజు ఒక మాట అన్నాడు జగన్మోహన్ రెడ్డి, యాక్చువల్గా అయితే మా మీద దాడులు పెరుగుతాయి, మొత్తం అరికట్టాలి, మేము ఉన్న కన్నా జరిగింది అంటారు. పేపర్లో చదువుతున్నారు కదా, ఎక్కడ చూసినా టీడీపీ వాళ్ళే చంపుతున్నారు. టీడీపీ వాళ్ళే చంపుతున్నారు కదా, అలా వైఎస్ఆర్సీపీ వాళ్ళు చంపుకోవాలి. ఈయన జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన గారు, ఈయన పరిపాలన గారు ఆయన్ని పక్కదారి పట్టించారండి. పక్కలో వచ్చాడు, ఇంకోటి బాగా చేస్తాడు అనుకున్నారు కానీ ఆయన పక్కన చేసిన కోటలు ఉంది. కానీ ఒక క్వశ్చన్ అండి, బాబు గారి ప్రభుత్వానికి జగన్ ప్రభుత్వం తేడా ఏమన్నా కనిపెట్టేది? ఈయన స్వతంత్రంగా ఆలోచించగలరు, ఆయన స్వతంత్రంగా ఆలోచించలేదు. నాకు 70 ఏళ్ళు వచ్చింది, చూస్తున్నాం కదా, మనం రాజకీయం చూస్తున్నాం కదా, ఆయన సొంతంగా ఆలోచించడు. చుట్టూ అంతమంది సలహాదారుని 64 మంది సలహాదారుని ఎవరు చూడరు. వైఎస్ గారు ఉన్నప్పుడు రామచంద్ర గారు ఒకడు ఉండు, ఒకడే ఆయన సలహాదారు ఉండేవు. రాజశేఖర రెడ్డి గారికి రామచంద్ర గారు ఒక్కడే ఉండేవు. ఆత్మ ఆయన అన్నాడు, ఆయన చెప్పేవాడు, మంచి చూడంత సలహాలు చెప్పేవాడు. ఈయన 64 మంది, ఒక్కొక్కడికి 2,50,000 శాలరీ, 4 అటెండర్లు, భూములు, ప్లేట్ టిక్కెట్లు, ఇంత దండగే కదండి. మరి ఆయన అంతమంది సలహాదారులు ఉన్నప్పుడు ఐఏఎస్లు ఎందుకండి? ఐఏఎస్ ఆఫీసర్లను పెట్టుకొని కదా చేయాలి. ఈయన కాకుండా ప్రైవేట్ వాళ్ళందరినీ పెట్టుకొని ఆయన డబ్బంతా నాశనం చేశారు. నిన్న మనం చూసాం అక్కడ యూట్యూబ్ 13,000 అయిందంట కంచి కట్ట. ఇప్పుడు అదంతా అదిను ఫర్నిచర్కి ఎన్ని మొత్తం ఇచ్చేస్తారా లేదా అని చెప్పి యూట్యూబ్లో వస్తున్నాం. 13 కోట్లు 13 కోట్లు ఐదు కలిసి 30 అడుగులు ఎత్తున్నారు. ఆ పైన అదంతా ఇచ్చేస్తారా అది డబ్బు కడతారా అని చెప్పి అనుకుంటాం. మళ్ళీ ఇదంతా ఇందాక చూస్తుంటేను మధ్యలో కుంభకోణంలో ఓర్లాపురం ఆయన పడింది. మరి ఆయన నెక్స్ట్ అన్నట్టుగా ఆయనకు ఒక్కటే కేసు, ఓబులాపురం కేసు. అది 4,000 కోట్లు, 900 కోట్లు అంత గవర్నమెంట్ లాస్ అంట. ఇద్దరు ఐఏఎస్లు బయటపడ్డారు, సత్యేంద్ర రెడ్డి అప్పట్లో చదువుతున్నాను. మరి ఈ టైంలోనూ 4 ఐఏఎస్ మార్చాడు. ఐపీఎస్ రాజశేఖర రెడ్డి గారు ఐఏఎస్, ఇప్పుడు ఐపీఎస్ పడ్డారు. ఇప్పుడు ఐపీఎస్ అంతే కదండి. ఎందుకంటే పంచుకున్నారండి తండ్రి కొడుకులు ఇద్దరు. ఆయన ఐఏఎస్లు పంచుకున్నాడు. ఐఏఎస్ ఆయన పెద్ద ఆయన కట్టడానికి సంతకం పెట్టించేవాడు, అలా ఇరుక్కుపోయారు. ఈయనకేమో వాటర్ అన్ని నెక్స్ట్ 150 ఎప్పుడైతే వచ్చినాయో నెక్స్ట్ కూడా ఈయనే వస్తాడు, 10-20 తగ్గినా కానీ గవర్నమెంట్ ఈయన ఫామ్ చేస్తాడని చెప్పేసి బాగా పొందుకు వచ్చాడు. దాంతో దెబ్బతిన్నాడు ఆయన. ఇప్పుడు చంద్రబాబు నాయుడు, మోడీ, పవన్ కళ్యాణ్ ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది? ఇప్పుడు కంపెనీకి ఉన్నారు కదండి, ఏ సహాయం కావాలని చేస్తానంటున్నాడు కదా. రాజధాని నిర్మాణానికి నేను బలం కలిపి పనిచేస్తాను అంటున్నాడు కదా. ఏమైనా కావాలంటే గ్రాంట్లు తెస్తారు, వీళ్ళు ఇస్తారు. ఆయన పేరు పెట్టినాడు కదా, వచ్చాను నరేంద్ర మోడీ అని. రేపు బోర్డు నుంచి ఏమన్నా ఆయనే పిలిపిస్తాడు, మనకు సహాయం చేస్తాడు. బీజేపీ గవర్నమెంట్ పడుతుంది కదా. వెనకాక మొన్న ఒక వైఎస్ఆర్ సీట్ కూడా బీజేపీకి, మరి టీడీపీ కావాలనుకుంటే వాళ్ళు ఓటు చేసేవాళ్ళు ఇచ్చారు. బీజేపీకి అనుకూలంగానే ఉన్నాడు ఈయన. గతంలో బీజేపీకి యాంటీ వెళ్ళి దెబ్బతిన్నాడు. అక్కడ కేసీఆర్ని కూడా చూసాము, ఆయన అంతే జై భారత్ ఏది బీఆర్సీ పెట్టి టీఆర్ఎస్ పోయి మొత్తం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి నేనే చేసేద్దాం అనుకున్నాడు. అంతకుముందు ఈయన అలా చేసి దెబ్బతిన్నాడు. చంద్రబాబు నాయుడు అంతకుముందు చేశాడు కదా, నేషనల్ ఫ్రంట్లో వెళ్తున్నారు. ప్రభుత్వ పనితీరు ఎలా ఉందంటారు ఇప్పుడు? అవును సార్, చక్కగా పని చేస్తున్నారు. అంటే పక్కన చూస్తుంటే చాలా అప్పులు ఉన్నాయి. సంక్షేమాన్ని అదేవిధంగా ఈ యొక్క రాజధానిని రెండు ఈక్వల్గా తీసుకెళ్ళాలని మీరు అనుకుంటున్నారు? కేంద్ర ప్రభుత్వం సహకారం ఉంది కాబట్టి వాళ్ళు కూడా కంప్లీట్ అని చెప్తున్నారు. నారాయణ గారు కూడా ఒకరోజు ముందైనా మేము కడతాం కానీ లేట్ ఏమని అన్నారు, చేయమని చెప్పేసి అన్నమాట. అంటే ఇప్పుడు ఆ చంద్రబాబు నాయుడు పరిపాలన ఎలా ఉంది? ఇప్పుడు గత 5 సంవత్సరాలకి ఇప్పటికి ఈ 11 నెలలకి తేడా చూశారు మీరు? రోడ్లు కానీ, సంక్షేమ పథకాలు ఎటువంటి కానీ ఏమేమి చూశారు? కనపడుతున్నాయి, ఎవరికి తేడా కనపడుతుంది. మీరంటే వాళ్ళకి ముందు గవర్నమెంట్ వేరు కదా, తీసుకున్న వేరు కదా, ఇప్పటి నుంచి ఇక్కడ ప్రోగ్రెస్ కనపడుతుంది అనుకుంటున్నాను. సూపర్ 6 పథకాలు అమలు చేయలేదు, రాక్షస పాలన జగన్మోహన్ రెడ్డి తెలియదు కానీ అమరావతి గురించి అయితే మాత్రం చేస్తారని గారు అనుకుంటున్నాను. అమరావతి అంటే మోడీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ జోడి
ఏ విధంగా చేయబోతున్నారు? అయితే ఇచ్చారు చేస్తారని ఇప్పుడు బాబు గారు ఇప్పుడు ఆ యొక్క పరిపాలన చెప్పండి. ఎవరు కనపడేది అయితే మనకి పాజిటివ్గానే కనపడుతుంది. ఆయన అమరావతి పూర్తి హ్యాపీగా అంటే మన ఎంప్లాయీస్ కాబట్టి మన స్కీమ్స్ అయ్యాం మనకి తెలుసు. మనం చూసుకునే వల్ల క్యాపిటల్ ఫ్యూచర్లో మన పిల్లలకి క్వాంటమ్ సిటీ లాంటిది కడతా ఉన్నారు. ఏ అపోజ్ చేస్తామని చెప్పేసి అన్నారు. దాన్ని ఎట్లా చూస్తారు మీరు? ఆయన హైదరాబాద్లో చేశాడు. దానికి కడతానన్నారు. కట్టగలరు అంటారు. గ్యారంటీ కట్టేస్తాం. ఎట్లా ఏ విధంగా ఫండ్స్ వస్తున్నాయి కదా, నువ్వు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఇస్తున్నారు. బ్యాంక్ లోన్లో ఆగేది లేదు. సో మొన్న 5 సంవత్సరాలే అనవసరంగా పోయింది. మరి పక్క ఉంటే జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పులు ఉన్నాయి, పక్క ఉంటే సంక్షేమం ఉంది, అట్లా అదేవిధంగా అన్నీ చేసి రాగలరంటారు. పెట్టుబడిదారులని మరి యూనివర్సిటీలు ఇవన్నీ వస్తున్నాయి, కంపెనీలు వస్తున్నాయి కదా, అవి వచ్చినప్పుడు ఇన్కమ్ పెరుగుతుంది. ఆ ఇన్కమ్తో కవర్ చేసుకుంటాం. ఆ తెలివితేటలు ఆయన దగ్గర ఉన్నాయి. ఆయన తప్ప ఎవరు చేయలేదు. అసలుకి యాక్చువల్గా ఇప్పుడు జరిగేది మొత్తం రాక్షస పాలన అని జగన్మోహన్ రెడ్డి అన్నాడు. చెప్తారండి, ఎవరి కాళ్ళు అదే మాట్లాడుతున్నారు. 5 సంవత్సరాలు మేము అనుకున్నాం రాక్షస పాలన, ఇప్పుడు వాళ్ళు అనుకుంటారు. అంటే ఎందుకంటే మీకు గత 5 సంవత్సరాలకి ఈ 11 నెలలకి తేడా అని కనపడిందా మీకు? రోడ్ల పరంగా కానీ లేకపోతే మీకు తెలియట్లేదా? మేము చెప్పడం కాదు, మీకు తెలుసు కదా మీడియాకి. మీడియాకి మీకు తెలియకుండా మాకు తెలియదు కదా. అంటే మీకు ఎటువంటి మార్పు కనపడింది మీకు? అవునండి, రోడ్లు వేస్తున్నారు, రాజధాని అవుతుంది, పోలవరం అవుతుంది, ఇవన్నీ పూర్తయితే రాష్ట్రం బాగుపడుతుంది. రాజధానికి పూర్తయింది, పోలవరం పూర్తయితే ఎటువంటి ప్రయోజనం ఉండబోతున్నాయి రాష్ట్రం? అవునండి, ఇప్పుడు రాజధాని పూర్తయింది అనుకోండి, కంపెనీలన్నీ వస్తాయి. ఇప్పుడు టీసీఎస్ అని, టాటా వాళ్ళు అందరూ వస్తున్నారు. అందరూ వచ్చినప్పుడు ఇన్కమ్ పెరుగుతుంది. ఆ ఇన్కమ్ బట్టి కావాలి. పిల్లలకి ఎలా అవసరం ఉండబోతున్నారు? అందరికీ బాగుంటుంది. పిల్లలకే కాదు, పెద్దవాళ్ళు ఉపాధి అవకాశాలు పక్కా వస్తాయి. కంపెనీలు ఉంటే ఉందండి, జాబులు కాదు. ఎక్కడికో వెళ్ళాలి. పరిపాలన ఎలా ఉందంటారు? పరిపాలన నెంబర్ 1. అంటే నీ యొక్క అనుభవాన్ని నుంచి చూసాను. ఈ గవర్నమెంట్లో ఉన్న అభివృద్ధి ఏ గవర్నమెంట్లో చేయలేరు. మంచి డెవలప్ ఉందంటారు ఇప్పుడు.